బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. అయితే ఏకంగా హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటివరకు ఈ ట్రిపుల్ ఐటీ ప్రారంభం నుంచి సుమారుగా 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యొక్క ట్రిపుల్ ఐటీ చరిత్రలో కేవలం ఈ అకాడమిక్ ఇయర్ లోనే సుమారుగా 5 నుంచి 7 వరకు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా వివిధ కారణాలతో చేసుకున్నారు. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అయితే ఏకంగా ధర్నాలు చేసి అటువంటి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి సమస్యల కారణంగా కొన్ని పదుల సంఖ్యలోనే ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆత్మహత్యకు సంబంధించుకొని వివాదాస్పదమైంది. ఆత్మహత్యకు సంబంధించి అనేక అనుమానాలు తావించాయి. అయితే ఆత్మహత్య విషయంలో విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేసినప్పటికీ, విచారణకు ఆదేశించినప్పటికీ ఆ విచారణ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం స్వాతి అనే ఒక విద్యార్థిని పీఈసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందినటువంటి విద్యార్థిని ఆవిడ వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. హాస్టల్ గదిలోనే సూసైడ్ నోట్ ని పొందుపరిచి మరి అదే గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు సిబ్బంది. సో స్వాతి మరణంతో మరోసారి ట్రిపుల్ ఐటీలో మరణాల సంఖ్య మరోసారి పేరింది. ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీ ప్రారంభం నుంచి సుమారుగా 25 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ అంటేనే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కారణాలు ఏమైనా కూడా ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం స్వాతి మరణంతో మరోసారి ట్రిపుల్ ఐటీలో ఈ మరణ వార్త కలకలం రేపుతోంది. అందరూ కూడా భయాందోళనకు గురి చేస్తోంది. అయితే ఒక వ్యక్తిగత నోట్ రాశారు ఆవిడ. ఆ నోట్లో తన వ్యక్తిగత సమస్యల కారణంగానే మరణిస్తున్నట్టుగా సూసైడ్ నోట్లో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సూసైడ్ నోట్లో ఏమేమి అంశాలున్నాయి, కొంత సస్పెన్స్ గానే ఉంది. కొన్ని అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఏదైనా జరిగిందా, వేరెవరైనా సూసైడ్ నోట్ రాశారా, ఆ సూసైడ్ నోట్లో ఇంకెవరైనా పేర్లు మెన్షన్ చేసిందా, ఏదైనా కారణమా, అనారోగ్య సమస్యనా, లేదంటే ఇంకా అటు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లంగా ఉందా, విద్యా సంస్థలు ఏదైనా ప్రాబ్లంగా ఉందా అనే అంశాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే సూసైడ్ నోట్ని అటు సిబ్బంది తీసుకున్నారు. సిబ్బంది ఆధీనంలో ఉంది సూసైడ్ నోట్. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడించలేదు. మరిన్ని అప్డేట్స్ రవినాయక్ అందిస్తారు. రవినాయక్, సో స్వాతి మరణానికి గల ప్రధాన కారణం ఏంటి, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? గతం నుంచి పోలిస్తే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఆత్మహత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక సంచలనంగా మారింది. తాజాగా స్వాతి మరణం విషయం ఎటువంటి వార్తలు చర్చలో ఉన్నాయి? కూతవేటు దూరంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో ఇటు స్వాతి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలోనే కలకం రేపిన పరిస్థితి కనబడింది. అయితే యూనివర్సిటీలో ఇప్పటికీ స్వాతి పియూసి సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే అసలు విషయం ఏందన్న దానిపై ఇప్పటి వరకు ఒక పూర్తి క్లారిటీ రాలేదు. అయితే వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2023 నుంచి 2024 ఎగ్జిట్ వరకు, అంటే ఇటు జనవరి మాసం వరకు ఆ పూర్తి స్థాయిలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 7 ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ వరుసగా 7 ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడింది. గతంలో కూడా ఈ ఆత్మహత్యలు వివాదాస్పదంగా మారాయి. నిజంగానే స్ట్రెస్ వల్ల ఇలాంటి జరుగుతుందా, లేదంటే విద్యా విధానంలో కొంత ఏదన్నా ఇబ్బందికరంగా ఉందా, లేదంటే అక్కడ ఏదన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయన్న అంశంపై పూర్తి విచారణ చేపట్టారు. కానీ ఇప్పటి వరకు వెలువడిన పరిస్థితి. ఇన్ఛార్జి వీసీ గతంలో ఉన్న వెంకటరమణ ఉన్నప్పుడు కూడా 3 వరుసగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ ఆత్మహత్య కాస్త ధర్నాలకు, అదేవిధంగా వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే నూతనంగా వచ్చిన వీసీ గోవర్ధన్ తర్వాతనైనా ప్రధానంగా కొంత మార్పు వస్తుందేమో అని అనుకున్నారు. కానీ మళ్ళీ ఇటు గోవర్ధన్ ఛార్జ్ తీసుకున్నారో ఆత్మహత్య స్వాగతం పలికినట్టు అయింది. ఛార్జ్ తీసుకొని నెల రోజుల తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే నిజంగానే ఆర్మూర్ మండలానికి చెందిన స్వాతి అసలు ఏం జరిగింది, మార్నింగ్ అవర్స్ లో ఎవరితో కలిసింది, ఆ తర్వాత ఏ ఫ్రెండ్స్ తో కలిసింది, అసలు ఏం జరిగింది, నిజంగానే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా, లేదంటే వ్యక్తిగత కారణాలు ఏదైనా ఉన్నాయా కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి సీట్ రావాలంటేనే చాలా కఠినమైనటువంటి ఎగ్జామ్స్ పాస్ కావాల్సి ఉంటుంది. మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అయితేనే అక్కడ సీట్ రావడం సాధ్యం కాదు. చూడడానికి కూడా చాలా చిన్న అమ్మాయిలా కనబడుతుంది ఫోటోలో చూస్తుంటే. అసలు ఇంతకీ తన తోటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ రెస్పాండ్ అవుతున్నారా? అసలు తన ఆత్మహత్య చేసుకునేటువంటి అంతటి పరిస్థితి వచ్చిందా? అనారోగ్య సమస్యనా, ఇంకేదైనా కారణం ఉందా? చూడడానికి చిన్న అమ్మాయిలా ఉంది. బేసిక్గా అందులో సీట్ రావడం ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్కి అయితేనే అందులో సీట్లు వస్తూ ఉంటాయి. అటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం గల కారణం ఏంటి? వ్యక్తిగత కారణాలు ఆవిడకి ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఉన్నాయా?
ఎస్ మనోజ్, అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనండి, దాని కలలను సాకారం చేసుకోండి అన్నట్టుగా ఆ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటెలెక్చువల్ విద్యార్థులే ఈ బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు కొడుతున్న పరిస్థితి. అది అత్యధికంగా గ్రామీణ ప్రాంతం విద్యార్థినులే ఉండడం ఒక రకంగా గమనం. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్యకు గల కారణాలు ఏంది అనే అంశంలో కొంత ఇటు పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఎస్పీ స్థాయి వ్యక్తితో ప్రధానంగా దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కూడా కొంత ఆరా తీస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, వరుసగా అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేయాలి, సైకాలజికల్ పరంగా ఏదన్నా ప్రధానంగా ఏదన్నా శిక్షణ ఇవ్వాలా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనే కోణంలో కొంత ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. అయితే దీంతో పాటు స్వాతి మరణానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ నోట్లో ఏం పొందుపరిచి ఉంటే పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్వాతికి అసలు ఏం జరిగింది, నిన్న ఎవరితో కలిసి ఉండే, అంతకుముందు ఇతరతర కారణాలు ఏదైనా ఉందా, లేదంటే వ్యక్తిగత కారణాలు ఏదైనా ఉందా అనే కోణంలో కొంత విచారణ అయితే జరుగుతుంది. అటు తోటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తున్నారా, తన తోటి చదువుకున్నటువంటి విద్యార్థి, ఎందుకంటే హాస్టల్ గదిలోనే తను సూసైడ్ చేసుకుంటే బేసిక్గా హాస్టల్ గది ఒకరికి పరిమితం ఏమి ఉండదు, తోటి విద్యార్థులు కూడా పక్కనే ఉంటూ ఉంటారు. సో విద్యార్థులు ఆమె యొక్క ప్రవర్తనలో కానీ ఆమె యొక్క విషయాల్లో కానీ ఆమె మాటల్లో కానీ ఏమైనా తేడా గమనించారా, తల్లిదండ్రులకు ఏమైనా తేడా గమనించారా? ఇటు విద్యార్థులు క్లాస్మేట్స్ ప్రధానంగా కలివిడిగా ఉండే స్వాతి ఎందుకు ఇలా చేసుకుంది అనే కోణంలో ఇప్పటిదాకా మాకు అర్థం కాలేదు, అసలు విషయం ఏంటి అనే దానిపై విద్యార్థులు కూడా కొంత మౌనం వీడని పరిస్థితి కనబడుతుంది. అయితే అటు తల్లిదండ్రులు మాత్రం మా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు, అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు, ఇటు బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చి తన కళల్ని నెరవేర్చుకోవాలనే నేరుగా ఇక్కడికి వచ్చింది. మాతో వరుసగా ఫోన్లో మాట్లాడేది. అంటే ఈ 2 days నుంచి స్వాతి మాకు మాట్లాడలేదు. నిన్న అంటే 2 days క్రితం అంటే ఈ జరిగిన యథార్థంపై ఏదైనా బాసర ట్రిపుల్ ఐటీలో ఏదైనా ఇబ్బంది ఉందా ఏంది అనే కోణంలో మేము కూడా మాట్లాడాం. కానీ మాకు ఏం లేదు, అంతా బాగానే ఉంది అని తల్లికి చెప్పినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. కానీ అంటే ఏదైనా ఇటువంటి సంఘటనలో అనారోగ్య సమస్యలు కూడా వ్యక్తిగత కారణాలుగానే కొంతమంది చూపెడుతున్నారు. వ్యక్తిగతంగా తనకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? స్వాతికి ఎటువంటి అనారోగ్య కారణం లేదు. ప్రధానంగా స్వాతి చాలా పర్ఫెక్ట్ గా ఇంటలెక్చువల్ అని చెప్తున్నారు. అంటే ఆ చదువుల తల్లి స్వాతి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఇది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా, లేదంటే ఆత్మహత్య చేసుకుందా, వాస్తవం ఏంటి అనేది మాకు ఒక స్పష్టత రావాలి అని తల్లిదండ్రులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ట్రిపుల్ ఐటీ గతంలో కూడా ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పుడు ఏకంగా ఒక అమ్మాయి PU సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి చూడడానికి చాలా చిన్న వయసురాలుగా ఉంది. సో ఆవిడ మరణం తర్వాత ట్రిపుల్ ఐటీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తోంది, అక్కడ ఏ రకంగా ఉంది సిచ్యువేషన్? ఇప్పటి వరకు బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన VC అయితే అందుబాటులోకి రాలేదు. కానీ PROతో మాట్లాడే ప్రయత్నం చేశాం. PRO చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాడు. అంటే ఆ బాసర ట్రిపుల్ ఐటీలో ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా క్లియర్గా దినవారీ చర్యగా రోజు ఏ విధంగా ఉంటో అదే విధంగా ఉంటుంది. స్వాతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మాకైతే ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్న పరిస్థితి. అటు బాసరలో జరిగిన ఇన్సిడెంట్ అంశంలో కొంత VC కూడా వాస్తవాలు ఏంటి అనే కోణంలో కొంత విచారణ చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఎందుకు ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే బాసర ట్రిపుల్ ఐటీ స్థాపించడం నుంచి ఇప్పటి వరకు ఇట్లా వరుసగా 25 మంది ఆత్మహత్యలకు చేరింది, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనే కోణంలో కూడా VC కొంత విచారణ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. దీనిపై అసలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కానీ స్వాతి సూసైడ్ నోట్లో ఏం రాసింది, సూసైడ్ లో ఏ కారణాలను చూపెట్టే ప్రయత్నం చేసింది అన్నది ఇంకా గోప్యంగానే ఉంది. అది చేతికస్తే కానీ వాస్తవాలు తెలియదు. అయితే దీనికి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వాస్తవాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. బాడీని ఇప్పటికే బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పచెప్తారని మనకైతే సమాచారం ఉంది. రైట్ రవినాయక్, మొత్తం మీద కీప్ us అప్డేటింగ్. అంటే ఆ సూసైడ్ నోట్ లో ఏం రాసి ఉంది, ఎందుకంటే 1 కాదు 2 కాదు, వరుసగా ట్రిపుల్ ఐటీ ప్రారంభం జరిగిన రోజు నుంచి కూడా 25
మరణాలు అని అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొని అనేది. వ్యక్తిగతంగా మెంటల్ స్ట్రెస్కి లోనవుతున్నారా, వ్యక్తిగత కార్యాలు అంటూ చాలామంది చెప్తున్నారు. ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అటు యాజమాన్యానికి సంబంధించి ఒత్తిళ్ల కారణం కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, కేటీఆర్ కూడా అనేక మార్లు అక్కడ వెళ్ళి సందర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా మరొక మరణ వార్త వినడంతో IIITలో మరోసారి కలకలం రేపుతోంది. మరి వరుస ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వమైన ఫుల్ స్టాప్ పెడుతోందా, ఎటువంటి కారణాలు అన్వేషిస్తోంది, ఏ రకంగా వారందరినీ కూడా కొంత మోటివేట్ చేయబోతోంది, అటు యాజమాన్యం తీసుకొచ్చే ఒత్తిళ్లు కానివ్వండి, వ్యక్తిగత కారణాలు కానీ ఏదైనా కూడా ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు అనేది డెఫినెట్గా విద్యార్థుల లోకంలో కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో వాటిని ఏ రకంగా అరికట్టే ప్రయత్నం చేస్తుంది